వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగానే అడుగులేస్తోంది. ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో మరొకసారి చర్చనీయాంశమయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను గంటల్లో నిలబెట్టుకోవటమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇటీవల నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఇమాంలు మరియు మౌజన్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరుకోవటానికి ఎంతో కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులైనా వెయిట్ చేయాల్సిందే. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. సీఎం ఆదేశాల అనంతరం కేవలం కొన్ని గంటల్లోనే 45 కోట్ల నిధులను విడుదల చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది మత పెద్దలకు పెండింగ్లో ఉన్న వేతనాలను క్లియర్ చేశారు చంద్రబాబు. అందులో 5,000 మంది ఇమాంలకు 30 కోట్లు, 5,000 మంది మౌజన్లకు 15 కోట్లు కేటాయించారు. గత 6 నెలలుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది పెద్ద ఉపశమనమని చెప్పొచ్చు. ముఖ్యంగా రంజాన్ పండుగ రాకముందే ఈ చెల్లింపులు జరగటం అంటే ముస్లిం వర్గాల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బు జమ కావటమే మరో ముఖ్య అంశం. మరి దీనివల్ల మధ్యవర్తుల జోక్యం లేకుండానే పారదర్శకంగానే నిధుల పంపిణీ జరిగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే గతంలో బకాయిల చెల్లింపుల విషయంలో ఎదురైన ఇబ్బందులు, ఆలస్యాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయని కూడా మత పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ నిర్ణయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్పీడ్ గవర్నెన్స్ అంటే ఇదే అంటూ పలువురు సీఎం నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఎన్నికల హామీలను కేవలం మాటలకే పరిమితం చేసే ఈ రోజుల్లో వాటిని వేగంగా అమలు చేయటం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరొక వైపు ఈ నిర్ణయం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మైనార్టీల వల్ల ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటుని కూడా ప్రతిబింబిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రంజాన్ వంటి పవిత్రమైన సమయంలో ప్రార్థనలు నిర్వహించే ఇమాంలు, మౌజన్లకు ఈ గౌరవ వేతనం ఒక గొప్ప ఊరటగా మారింది. మొత్తానికి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. హామీ ఇచ్చి వెంటనే అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించిన ఈ చర్య భవిష్యత్తులో కూడా ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.